హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ మైదా పిండి, 1/2 కప్ గోధుమ పిండి, 1 లేదా 2 స్పూన్లు బొంబాయి రవ్వ, 1/2 స్పూన్ పంచదార, 1/2 స్పూన్ సాల్ట్, 3 లేదా 4 స్పూన్లు వంట నూనె అండ్ బటర్. ఇప్పుడు పరోటా తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పంచదార, సాల్ట్ అలాగే వేడి నూనె వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే పరోటాలను ఓన్లీ మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ మైదా పిండి హెల్త్కి మంచిది కాదని నేను 1 కప్ మైదా పిండికి 1/2 కప్ గోధుమ పిండి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి పిండిని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని మీడియం సైజ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత చపాతీ బండిపై మైదా పిండి చల్లుకొని ఉండని తీసుకొని పిండిలో 2 వైపులా అద్దుకొని చపాతీ కర్రతో చపాతీలాగా రుద్దుకోవాలి. చపాతీ కర్రకు పిండి అంటుకుంటూ ఉంటే కొద్దిగా మైదా పిండి చల్లుకుంటూ చపాతీలాగా బాగా పలుచగా రుద్దుకోవాలి. ఈ విధంగా పలుచగా రుద్దుకున్న తర్వాత చపాతీ అంతా బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ వల్లనే మనకు పరోటా బాగా లేయర్గా వస్తుంది. మీకు బటర్ అవైలబుల్లో లేకుంటే వెన్న లేదా ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత దానిపై కొద్దిగా మైదా పిండి చల్లుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో ఎంత వీలైతే అంత దగ్గరగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోవాలి. హాఫ్ రోల్ చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ బటర్ అప్లై చేసుకొని మళ్ళీ మొత్తం రోల్ చేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రోల్ చేసి ఉండలాగా చేసుకోవాలి. అదే విధంగా అన్ని పరోటాలను తీసుకొని రోల్ చేసి పెట్టుకోండి. తర్వాత చేతికి బటర్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. దీనిని చపాతీ కర్రతో రుద్దకూడదండి. ఈ విధంగా చేతితోనే ప్రెస్ చేసుకుంటూ పరోటా చేసుకోవాలి. దీనిని మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే ప్రెస్ చేసుకుంటే పరోటా లేయర్స్గా బాగా వస్తాయి. తర్వాత చేతిలోకి మెల్లగా తీసుకోండి. చూడండి, లైట్గా లేయర్స్ కనిపిస్తున్నాయి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి బటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పరోటాని ప్యాన్పై వేసుకొని పైన కూడా బటర్ అప్లై చేసుకోవాలి. పరోటాని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పరోటా ఒకవైపు లైట్గా ఫ్రై అయ్యాక ఇంకో వైపుకి తిప్పుకొని ఇంకో వైపు కూడా బటర్ అప్లై చేసుకోండి.
పరోటాని చపాతీ లాగానే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పరోటా కాలుతున్నప్పుడే మనకు లైట్గా లేయర్స్ లాగా ఊడొస్తున్నాయి. పరోటాని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పరోటా రెండు వైపులా చక్కగా కాలింది. ఇప్పుడు పక్కకి తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వలన లేయర్స్ ఈ విధంగా వస్తాయి. చూడండి, పరోటా ఎంత బాగా లేయర్స్ లాగా వచ్చిందో. అన్ని పరోటాలని ఈ విధంగానే చేసుకోండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.